హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా కుకింగ్ ఛానల్. ఇవాల్టి మన రమా కుకింగ్ ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఉగ్గాని అంటే ఏంటి అనుకుంటున్నారా? రాయలసీమకి రాగి సంగటి, నాటుకోడి పులుసు అంటే ఎంత ఫేమస్, అలానే ఈ ఉగ్గాని కూడా అంతే ఫేమస్. సో ఈ ఉగ్గాని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకొని అందులో సగానికి వాటర్ తీసుకొని బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. బొరుగులు ప్రసాదానికి వాడేటువంటి బొరుగులు కాకుండా ఇలా గోధుమ రంగులో ఉండే బొరుగుల్ని తీసుకోవాలి. ఇటువంటి బొరుగులు అయితే ఈ ఉగ్గాని పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఈ బొరుగులన్నీ వాటర్లో మునిగే వరకు ఇలా ప్రెస్ చేయాలి. ఒక 2 మినిట్స్ అయితే వాటర్లో ఈ బొరుగులన్నీ మెత్తబడి తడిసిపోతాయి. ఇలా తడిసిన తర్వాత బొరుగుల్ని చేత్తో వాటర్ అన్నీ పోయేలా ఈ బొరుగులన్నీ పిండేసుకొని, చూసారు కదా, ఇలా ఈ మాత్రం తడిస్తే సరిపోతుంది. తినడానికి కూడా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ బొరుగులన్నీ పిండిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ మినప్పప్పు రంగు మారిన తర్వాత జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోవాలి. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 మిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కొద్దిగా రంగు మారిన తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎర్రగా పండిన 2 టమాటోలు సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇవి మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఈ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తడిపేసి ఉంచుకున్న బొరుగులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ బొరుగులు అండ్ ఉల్లిపాయ, టమాటా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టేస్తే బొరుగులు మెత్తగా ఉండిపోయి టేస్టీగా ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ, టమాటా, ఈ బొరుగులు అన్నీ కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ బొరుగులన్నీ కడాయికి అంటుకుపోయి గట్టి పడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, వేడివేడిగా బొరుగుల ఉగ్గాని రాయలసీమ స్పెషల్. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.